రైతు భరోసా పథకానికి సంబంధించి అంటే రైతు బంధు పథకానికి సంబంధించి ఆదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. సో ఈ యొక్క అప్డేట్ని నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు ఉంటే దయచేసి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారండి. సో గతంలో ఈ యొక్క రైతు బంధు పథకం కింద అర్హత కలిగినటువంటి రైతులందరికీ ఒక్కో ఎకరం పొలం కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా నేరుగా వారి ఖాతాలలోకి 10,000 రూపాయలని 2 విడతల్లో అయితే విడుదల చేసే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ యొక్క కొత్తగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక్కొక్క రైతుకి 15,000 రూపాయలు అయితే పెంచుతాము. సో రైతు బంధు కింద ఇచ్చేటువంటి ఆ యొక్క 10,000 రూపాయలని కాస్త మరో 5,000 రూపాయలు జోడించి అదనంగా 15,000 రూపాయలు అయితే వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి అయిన మనకు బట్టి విక్రమార్క గారు, సో కాంగ్రెస్ నేతలందరూ కూడా చెప్పారనమాట. అయితే ఇప్పుడు దానిపైన మనకు పెంచినటువంటి డబ్బులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ యొక్క డబ్బులు ఎప్పుడు పడతాయన్న దానికి సంబంధించి క్లారిటీగా మనం చూసుకుంటే, రైతు భరోసా నిధులపై నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. శాసనసభలో దీనిపై చర్చ సందర్భంగా పూర్తి వివరాలను అందించే అవకాశాలు ఉన్నాయి. రైతు భరోసా నిధులను వచ్చే సంక్రాంతి నాటికి రైతుల ఖాతాలలోకి జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు సభలో చేసినటువంటి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. రైతు భరోసా కింద జనవరి మాసంలో అనగా 2వ వారంలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన వారందరికీ రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో పాటు వారికి వెంటనే డబ్బులు పంపినట్లు మెసేజ్లు కూడా పంపితే బాగుంటుందని రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించారు. తొలి విడతగా ఎకరానికి 7,500 రూపాయలు రైతు భరోసా కింద విడుదల చేయనున్నారు. అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏడాదికి 15,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద రైతులకు మనకు అందజేస్తామని ప్రకటించింది. తొలి దశలో ఎకరానికి 7,500 రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంతో ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క విమర్శలకు చేస్తున్నాయి. ఈ యొక్క విమర్శలన్నీ కూడా చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలను ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో రైతు భరోసా నిధులు కూడా జమ చేస్తుందన్న నమ్మకంతో ఉందని పాలక పక్షంలో ఉన్నటువంటి మంత్రులు అలాగే సీఎం అయితే అభిప్రాయంతో ఉన్నారు. అందువలన ఈరోజు రేవంత్ రెడ్డి చేసే ప్రకటనపై అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. అలాగే విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు కొనుగోలు చేయడానికి ఈ యొక్క రైతు బంధు అనగా రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తే వాళ్ళకి అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించి డబ్బులు విడుదల చేసేందుకు అర్హులను అయితే గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే రైతు భరోసా నిధులు విడుదల చేసే తేదీ దగ్గర పడడంతో దానికి సంబంధించిన విధి విధానాలు కూడా తయారైనట్లు తెలిసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదించినట్లు కూడా తెలిపింది. మల్లు బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే దీనిపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణలను సేకరించి నివేదికలను ప్రభుత్వానికి అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారికి రైతు భరోసా నిధులు జమ చేయకూడదని నిర్ణయంతో జరిగిపోయింది. దీంతో 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే ఇవ్వాలని, కౌలు రైతులకు కూడా సాయం ఇప్పుడే అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. కౌలు రైతులకు 12,000 రూపాయల సాయం పైన మనకు రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. సో ఎవరైతే ఈ యొక్క డబ్బులు మనకు సొంత భూమి లేకుండా ఉన్నారో సో అటువంటి వారందరికి కూడా నేరుగా అయితే డబ్బులు అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. వాటి భూమిలు లేకుండా ఉన్నటువంటి రైతు కూలీలు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్నారండి. అయితే వాళ్ళకి మాత్రం 6,000 రూపాయలు అయితే ఇస్తారు ఇప్పుడు. సో తొలి విడత కింద 6,000, 2వ విడత కింద మరొక 6,000 అయితే ఇస్తారు. సో టోటల్గా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి చూసుకుంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క రైతుకు 15,000 రూపాయలు ఇస్తాము. అయితే గతంలో మాదిరిగా ఎన్ని ఎకరాలు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఇచ్చేది లేదు. కానీ
ఎవరికైతే 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉంటారో సో అటువంటి వారికి మాత్రమే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖరాఖండిగా తేల్చి చెప్పింది. సో అలా చెప్పిన తర్వాత ఇప్పుడు మనకు కేవలం 10 ఎకరాల కంటే తక్కువ భూమి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారనమాట. సో గతంలో రీసెంట్లీ కూడా మనకు ఈ యొక్క బట్టి విక్రమార్క గారు ఆయన సమక్షంలో ఉన్నటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఉందో సో వాళ్ళందరూ కూడా ఒక సర్వే అయితే నిర్వహించారండి. ఆ సర్వేలో కూడా మనకు క్లారిటీగా అయితే చెప్పారనమాట. సో ఏం చెప్పారంటే సో రైతు సంఘాల నేతలు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే సో ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు భూస్వాములు అవుతారు, కానీ చిన్న సన్నకారు రైతులు ఎలా అవుతారు? సో వాళ్ళని ఆదుకోవడానికి మీరు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్. సో కాబట్టి చిన్న సన్నకారు రైతులు అంటే ఒక 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి డబ్బులు జమ చేస్తే వాళ్ళకి పెట్టుబడి సాయంగా ఎరువులు కొనుక్కోవడానికి, విత్తనాలు కొనుక్కోవడానికి, సో ఇలాగే మనకు ఏ పంట పనులు రెడీ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆ మాట ఇచ్చి, ఆ మాట ప్రకారం ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా మనకు అర్హులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేశారు. సో ఎవరెవరికి ఈ స్కీమ్ వర్తించదు అని అంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే గంజాయి సాగు చేసే వారికి ఈ స్కీమ్ అయితే వర్తించదండి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ పెన్షనర్లకు, ప్రభుత్వ పెన్షనర్లు అంటే మనకు ప్రతి నెలలో 1వ తారీఖున ఇచ్చేటువంటి చేయూత పెన్షన్లు కాదండి. సో గతంలో గవర్నమెంట్ జాబ్ చేసి ఆ యొక్క జాబ్ ద్వారా వాళ్ళు పదవి విరమణ పొంది సో వాళ్ళు రిటైర్డ్ అయ్యారు కదా, సో రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే వర్తించదనమాట. సో ఇంకా మనకు 5వ పాయింట్గా వచ్చేసి మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరైతే జెన్యూన్గా వ్యవసాయం చేస్తుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందండి. సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఖచ్చితంగా 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తారు. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హుల లిస్టును కూడా అయితే విడుదల చేసిందండి. సో మనకు ఈ యొక్క అర్హుల లిస్ట్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి మీరు అర్హులకు అది ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రైతులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను ఖచ్చితంగా మిస్ కాకుండా మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు 2025 జనవరి మాసంలో మనకు 2వ వారం నుంచి డబ్బులు అయితే పడతాయన్నమాట. సో ఇలా ఎన్ని రోజులు పడతాయంటే మనకు కేవలం 10 రోజుల పాటు పడతాయి. సో 10 రోజులు కూడా మనకు ఒక్కొక్కరికి మనకు వచ్చేసి 7,500 రూపాయలు ఒక ఎకరా పొలం ఉంటే సో 2 ఎకరాలు ఉంటే మీకు 15,000 రూపాయల చొప్పున ఈ విధంగా టోటల్గా మీకు 10 ఎకరాల కంటే భూమి తక్కువగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఇప్పుడు అర్హుల లిస్టులతో మనకు గుర్తించి ఆ యొక్క అర్హుల లిస్టులో పేరు ఉన్నటువంటి వారందరికీ కూడా 100% డబ్బులు అయితే జమ చేస్తారండి. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి. ఫర్దర్గా ఈ పథకానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేసినా ఏదైనా సరే అప్డేట్ కనుక వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.